ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట మాట్లాడారు. ఏంటి దాదాపుగా 7,200 కోట్ల రూపాయల నష్టం మా రాష్ట్రానికి జరుగుతుంది జిఎస్టీ ఇలా చేయడం వల్ల అని. మళ్ళీ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు జిఎస్టీ తగ్గించింది మా వాళ్ళే అని. అసలు వీళ్ళందరికీ ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? ఏం చెప్దాం అనుకుంటాం? ఇప్పుడు జిఎస్టీ మొట్టమొదటిసారి జిఎస్టీ అంటే ఒక యూనిఫైడ్ ట్యాక్స్ తేవాలని అటల్ బిహారీ వాజ్పేయి గారు 2000 సంవత్సరంలో కమిటీ వేశారు. జిఎస్టీ అంటే యూనిఫైడ్ ట్యాక్స్. ఇప్పటి వరకు మనకి ప్రతి రాష్ట్రంలో ఒక ట్యాక్స్, ప్రతి వస్తువుకు ఒక డిఫరెంట్ ట్యాక్స్ ఉండేది. అన్నీ ఒక చట్టంలో యూనిఫైడ్ ట్యాక్స్ లేదు. సో యూనిఫైడ్ ట్యాక్స్లోకి ప్రతి వస్తువుని తీసుకురావాలని చెప్పి ఇప్పుడు 25 సంవత్సరాల కిందే మన భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక కమిటీని వేశారు. సరే, కాలాంతరంలో 2004లో తర్వాత 2009లో వచ్చిన యూపీఏ గవర్నమెంట్ అస్సలు ఎవరిని ఒప్పించలేక మెప్పించలేక కమిటీ వేయలేక జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా అందరినీ కూర్చోబెట్టి దీంట్లో లాభ నష్టాలు చెప్పి జిఎస్టీని ఫైనల్గా పట్టాలెక్కించారు.